హాయ్ ఫ్రెండ్స్, చూడండి చక్కగా ట్రెడిషనల్ వంట. ఈ పక్కనేమో రైస్ పెట్టేసాను, ఉడుకుతుంది. చక్కగా కుండలో వండుకుంటాం. ఇక్కడ బెంగనక భర్త చేస్తున్నాను. ఇంకా అదే వంకాయ బుర్త. చూసారా ఎంత బాగుందో? ఎలా అనిపిస్తుంది పొయ్యి మీద వండుతుంటే? మీకు ఏమైనా పాత రోజులు అలాంటివి ఏమైనా గుర్తుకొస్తున్నాయా? కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పొయ్యి మీద వండుకోవడం. కాకపోతే సామాను తోముకోవడం కొంచెం ఇబ్బంది పడాలి. ఏమంటారు? ఇదిగోండి మనకి చక్కగా రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ బేగన్కాయ భర్త, వంకాయ బుర్త రెడీ అయిపోయింది. చూడండి ఎలా చేశాను ఏంటి అన్నది ఫుల్ వీడియో పెడతాను లింక్లో, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సరేనా? తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది అవుతుంది. కట్టెల పొయ్యి మీద నేను ఎలా వంట చేశాను ఏంటి అన్నది దీని ఫుల్ వీడియో వేరే ఛానల్లో వస్తుందండి. పైన కనపడుతుంది కదా నేము, కట్టెల పొయ్యి రుచులని. ఇంకా ఆ ఛానల్ అయితే కొత్తగా ఇప్పుడే పెట్టుకున్నాము. మీరు ఈ ఛానల్ని ఎలా నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకువచ్చారో అలాగే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 2 గంటలకి ఫుల్ వీడియో వస్తుందండి, చూసి సపోర్ట్ చేయండి. లేదంటే లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ నేమ్ ట్యాగ్ చేశారంటే మీరు డైరెక్ట్గా ఛానల్ లింక్ అనేది పెడతాం, మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఛానల్లోకి వెళ్ళిపోతారు. లేదా యూట్యూబ్ లో పైన మీకు కనిపిస్తున్న నేమ్ ని సెర్చ్ చేయండి, అలా అయినా సరే ఛానల్లోకి వచ్చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా కట్టెల పొయ్యి మీద రుచులు వంటలు అయ్యి చేసిన ఈ వీడియోలో ఈ ఛానల్లో అయితే పెడుతున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.